మనం ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా ఓసారి కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచ యుద్ధాలు కూడా మన జీవితాలని ప్రభావితం చేస్తాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎల్నినో ఫ్యాక్టర్ వచ్చింది. యూరోప్ అంటే మీకు గుర్తుంటుంది, ఇది మన ఊర్లో వచ్చిన సమస్య కాదు, ప్రపంచాన్ని ఎదుర్కొన్న సమస్య. ఎప్పుడు కూడా యూరోప్లో మంచు ఉంటుంది, అదే మరి ఎండ తక్కువ ఉంటుంది. సమ్మర్లో కూడా 30 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. అలాంటి దేశంలో 45-50 డిగ్రీలకు వెళ్ళిపోయింది. కార్లు రోడ్డు మీదకి పోతే టైర్లు పగిలిపోయే పరిస్థితికి వచ్చాయి, ట్రైన్లు కూడా నడవలేని పరిస్థితికి వచ్చాయి. నేను మొన్న విజయవాడలో ఎక్కువ ఎండుంటే నేను నీళ్లు తల్లించాను, మీరు చూసుంటారు. అది ఇప్పుడు యూరోప్ లో చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా రోడ్డు అంతా నీళ్లు కొట్టించి రోడ్లు చల్లబరిచే పరిస్థితికి వచ్చారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. గోదావరి, కృష్ణ నదులన్నీ పొంగి ప్రవహించాయి. నేను కూడా అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెట్టి 65% నీళ్ని నిల్వ చేశాను. కానీ ఈ సంవత్సరం జూన్ అయిపోయింది, జూలైకి వచ్చాం, గోదావరిలో నీళ్లు రావడం లేదు, కృష్ణాలో నీళ్లు రావడం లేదు, ఆల్మట్టికి నీళ్లు రాలేదు. దీనికి కారణం పైన వర్షాలు పడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన చేతుల్లో వాతావరణం ఉంది. అందుకే ఈ సంవత్సరం మళ్ళీ నేను ఆలోచించి ఏదైతే రైతులందరినీ కూడా సిద్ధపరిచి జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎక్కడ పడిన నీళ్లు అక్కడే భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని జలాశయంగా చేయాలి. ఇంకో పక్క కృష్ణ గోదావరి అనుసంధానం జరిగింది. భవిష్యత్తులో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని నదుల అనుసంధానం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ నుంచి కానీ నీళ్లు వస్తే మీ సోమశిలకి కందలేరుకొచ్చి ఇక్కడ నీళ్లన్నీ కూడా కావేరి వరకు తీసుకుపోవాలని, గోదావరి కావేరి లింక్ చేయాలని కేంద్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సంకల్పంతో ముందుకున్నాం. ఇది వస్తే ఇక్కడ ఏ మాత్రం కూడా నీటి సమస్య ఉండదు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నీరుండి, పోర్ట్లుండి, ఎయిర్పోర్ట్ ఉండి, భూములుండి, ఇవన్నీగా వేసుకుని బంగారు పండించే రైతాంగం, చదువుకున్న పిల్లలు మీరందరూ అనుకుంటే పేదరిక సమస్య పరిష్కారం ఒక పెద్ద ఇష్యూ కాదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే పెను మార్పులు వస్తున్నాయి. కరెంటు విషయంలో ఒకప్పుడు మీరు చూస్తే ఎక్కడో కరెంటు ఉత్పత్తి చేస్తే మన దగ్గరకు వచ్చేది. మీ ఇల్లే కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రం ఇప్పుడు సోలార్. మీ పొలమే కరెంటు ఉత్పత్తి చేసుకునే కేంద్రం. ఈ విషయంలో కూడా మీరు సహకరించాలి. మీరు డబ్బులు పెట్టాల్సిన పని లేదు, కానీ చైతన్యంతో ముందు పోతే ఇవన్నీ సాధ్యం. ఈరోజు యుద్ధం వల్ల ఎక్కడికక్కడ చమురు ధరలు పెరిగాయి. కానీ కేంద్రం కూడా ముందుకు వచ్చి రాబోయే రోజుల్లో మొక్కజొన్నతో ఎథనాల్ కూడా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మన కార్లన్నీ ఎథనాల్ ఉపయోగించుకుని పెట్రోల్ కాకుండా ముందుకు పోయే రోజులు తొందరగానే వస్తున్నాయి. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కష్టాల్లో ఉండే సమయంలో అధైర్యపడడం కాదు, తెలివితేటలతో ఆలోచించుకోవాలి. రెండోది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి సమయంలో ప్రభుత్వం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేం చేశామనేది మీ అందరిలో ఆలోచన రావాలి. అది వస్తే తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుంది, ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడి నుంచి నేను మధ్యాహ్నం హీరో మోటార్స్ గ్లోబల్
పార్ట్స్ సెంటర్ కింద ఇనాగరేట్ చేస్తున్నాం. ఒక ఇండస్ట్రీ రావాలంటే చాలా కష్టాలుంటాయి. తరిమి కొట్టాలంటే ఒక్క నిమిషం పని. ఇదే హీరో మోటార్ని